భారతదేశము నా మాతృభూమి, ప్రపంచ ప్రజలందరూ నా సహోదరులు. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీకు వందనాలు ప్రభువా. మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి నాయనా, మేము మీ సన్నిధిలో నిల్చున్న విధానం బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దేవా, మీ సన్నిధి సహవాసమును ప్రభువా మీరు మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. నిజముగా ఎందరికో లేనటువంటి భాగ్యాన్ని ప్రభువా మీరు మాకు ఇచ్చారు. ఎందరికో ఉన్నప్పటికీ నాయన అయ్యా వారు అనుభవించలేక నాయన అయ్యా లోకములో అపవాది వేస్తున్నటువంటి ఎత్తుగడలకు వాడి గాలానికి ప్రభువా గుచ్చుకొని కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులు అయితే మేము చూస్తూ ఉన్నాం. దేవా, మీ సన్నిధిని మాకు ఇచ్చి ఈ దినము ప్రభువా మీ మాటలు మాకు వినిపిస్తున్న విధానం బట్టి మీ స్తోత్రాలు. నాయనా, వినగలిగేటువంటి చెవిని, గ్రహించే హృదయాన్ని మాకు ఇవ్వండి. నిలబడినటువంటి నన్ను కూడా ప్రభువా అయా మీ ఆత్మతో నింపండి. కేవలం నా మాటలు కాదు, నా ఆలోచనలు కాదు, కానీ ప్రభువా మీ మాటను ప్రభువా నా నోట ఉంచి పలికించమని ప్రాధేయపడుతున్నాం. కేవలం నేను అభాగ్యుడును, అయోగ్యుడును ప్రభువా, మీరు నన్ను ఎన్నుకొని నా ద్వారా నాయనా మీ యొక్క సువార్తను వినిపించడానికి, అనేక ఆత్మలను బలపరచడానికి, స్థిరపరచడానికి ప్రభువా మీరు ఎన్నిక చేసుకునే విధానం బట్టి వందనాలు. దేవా, నన్ను వాడుకోండి, అనేక ఆత్మలను రక్షించేలాగా మీరు సహాయం చేయండి. ఆయన కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడి మా ఆత్మలను బలపరచమని, స్థిరపరచమని, అటు చక్కని వాక్య ధ్యానంతో మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి పుణ్యనామాన ప్రార్థించి బతిలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. మరి చేరువచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరి తండ్రి అయినటువంటి దేవునికి మనందరి తరపున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం దైవార్తమానాన్ని వినటానికి శ్రద్ధ కలిగి ఆసక్తితో మనం ఎదురు చూద్దాం. దయచేసి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వర్తమానం మనం జాగ్రత్తగా చూడగలిగితే, సహజంగా మనిషి ఎప్పుడు పడిపోతాడు, ఎప్పుడు మరి జారిపోతాడు అనేది ఈరోజు మనం ఆలోచన చేస్తాం. మనిషి ఎందుకు పడిపోతున్నాడు, ఏ సమయంలో పడిపోతాడు, ఏ సమయంలో జారిపోతాడు, ఎలాంటి పరిస్థితుల్లో దేవునికి దూరం అవుతుంటాడు అనేటువంటి విషయాలు ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో నుంచి చాలా చక్కగా, చాలా క్లుప్తంగా మంచి వివరణ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందిస్తూ ఉన్నాడు. మనం దాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. లోకంలో ప్రతి మనిషి కూడా మనం ఆలోచన చేయగలిగితే ఏదో శ్రమ వచ్చినప్పుడే పడిపోతాడు, ఇబ్బంది వచ్చినప్పుడే జారిపోతుంటాడు, కష్టం వచ్చినప్పుడే కదిలిపోతుంటాడు. అది లోకంలో మనం చూస్తున్నాం. అలాగే దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు. ఒక మాటను మనం బైబిల్ గ్రంథంలో నుంచి ఆలోచన చేయగలిగితే, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం, అపోస్తలుడైనటువంటి పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12, 13 వచనాలు ఈరోజు మనం చదువుకుందాం. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మతగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగచేయును అన్నాడు. చాలండి, ఈ మాటలను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు మనం ఆలోచన చేస్తే, తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లుగా జాగ్రత్తగా చూచుకొనవలెను అన్నాడు. ఎందులో నిలుచున్నాం మనం? ఎందులో నిలుచున్నాం? దేవునిలో నిలిచి ఉన్నాం, విశ్వాసంలో నిలిచి ఉన్నాం. దేవుని యొక్క సమాజంలో దేవుని పక్షంగా మనం నిలబడ్డాం. కానీ
నిలబడినటువంటి మనము పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలట. ఒక మనిషి నిలబడినటువంటి వ్యక్తి ఎప్పుడు పడిపోతాడు మీరు చెప్పండి? నుంచున్నవాడు అలానే కూలబడతాడు ఒక్కొక్కసారి. ఎప్పుడు? వాడి కాళ్ళు చేతులు బలహీనమైనప్పుడు, మోర్చ వచ్చినప్పుడు, అంతే కదండి, శక్తి కోల్పోయినప్పుడు, లేదా ఎవడైనా వెనకమూలగా వచ్చి తన్నినప్పుడు, అంతే కదండి. వెనకమూలగా తన్నాడు అనుకోండి, కొట్టాడు అనుకోండి, గుద్దాడు అనుకోండి, నెట్టాడు అనుకోండి, ఖచ్చితంగా మనం పడిపోతాం. లేదు ఏదైనా మన మీద ఒక పెద్ద బండరాయి వచ్చి పడిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ కూలిపోతాం. చాలాసార్లు కొంతమంది విలేకరులు ఇలాగే మాట్లాడుతూనే ప్రాణం పోయింది, కూలిపోయారు. చాలాసార్లు మరి మన పార్లమెంట్లో కూడా మాట్లాడుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు మాట్లాడుతూనే అలాగా కూలిపోయారు, ప్రాణం పోయి. అంటే మనకు అర్థం అవ్వాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక మనిషి జనరల్గా ఎప్పుడు కూలిపోతాడు, ఎప్పుడు పడిపోతాడు అంటే, ఏదైనా ఎవరైనా నెట్టినా, ఎవరైనా కొట్టినా, లేదా అతని శరీరము బలహీనంగా ఉన్నా, అతనిలో శక్తి కోల్పోయినా, లేదా మూర్ఛవ్యాధి లాంటిది ఏదైనా వచ్చినా సహజంగా మనిషి పడిపోతాడు. ఇది శరీర సంబంధంగా. అయితే ఆత్మ సంబంధంగా మనిషి దేవునిలో నుంచి పడిపోవటం. ఎలా పడిపోతాడు, ఎందుకు పడిపోతాడు అనేది మనం ఆలోచన చేస్తాం. శోధన వచ్చినప్పుడు సహజంగా మనిషి కృంగిపోతాడు. బాధలు కష్టాలు వచ్చినప్పుడు సహజంగా మనిషి నలిగిపోతుంటాడు, చాలా కుమిలిపోతుంటాడు, చాలా బాధపడుతుంటాడు. ఈ శోధనలు ఎందుకు వస్తాయి, ఎవరు పెడతారు అసలు? మీరు ఆలోచన చేస్తారండి. దేవుని ఆజ్ఞ లేకుండా, దేవుని సెలవు లేకుండా ఏది కూడా సంభవించదు మనకి. దేవుడే మనకి అలాంటి శోధన ఆయన సెలవిస్తే తప్ప ఆ శోధన మన మీదకి రాలేదు. మీరు భోజనం చేసి తృప్తి పొందాలన్నా ఆయన సెలవు కావాలి. మీరు చక్కగా కంటి నిండా నిద్రపోవాలన్నా ఆయన సెలవు కావాలి. మీరు ప్రశాంతంగా బ్రతకాలన్నా ఆయన సెలవు కావాలి. మీరు పుట్టాలన్నా, మీరు మరణించాలన్నా ఆయన సెలవు కావాలి. మీరు ఏది చేయాలన్నా ఆయన సెలవు కావాలి. ఆయన సెలవు లేకుండా ఎవడు కూడా భోజనము చేసి తృప్తి పొందుట ఎవరికి సాధ్యము అంటాడు ప్రసంగి గారు. కాబట్టి మనం ఆలోచన చేస్తే ప్రతి విషయంలో కూడా ఆయన సెలవు లేకుండా, ఆయన కమాండ్ లేకుండా, ఆయన అవకాశం ఇవ్వకుండా ఏది కూడా నీ దగ్గరకు రాలేదు. ఈరోజు చాలామంది అంటారు, దేవుడే మాకు ఇన్ని బాధలు పెట్టాడు, ఇన్ని కష్టాలు పెట్టాడు, ఇన్ని ఇబ్బందులు పెట్టాడని సహజంగా ప్రతి మనిషి కూడా మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. నాకు తెలిసినటువంటి ఒక సోదరుడు ఉన్నాడు, అతని ఇల్లు కాలిపోయింది. కాలిపోయిన తర్వాత వారు మాట్లాడుతున్న మొదటి మాట ఏంటంటే, దేవుడు మాకు అన్యాయం చేశాడు. ఒక కుమారుడు చనిపోయాడు, ఆ తర్వాత ఆ ఇంట్లో ఆ కుటుంబ సభ్యులు మాట్లాడే మాట ఏంటంటే, దేవుడు మాకు అన్యాయం చేశాడు. ఒక భర్త చనిపోయాడు, దేవుడు మాకు అన్యాయం చేశాడు. ఇలాగా చాలా విషయాలు మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం సమాజంలో. అయితే నిజంగా దేవుడు అన్యాయం చేయవాడా? దేవుడు అన్యాయం చేస్తాడా? ఒక విషయాన్ని ఈరోజు మనం గమనించుదాం. దేవుడు నిజంగా ఆయన బాధ పెడతాడా, ఆయన మనిషిని కష్టపెడతాడా అనే ఒక మాటను మనం బైబిల్లో నుంచి ఆలోచన చేయగలిగితే, విలాప వాక్యములు 3వ అధ్యాయము 33వ వచనాన్ని ఈరోజు మనం చూద్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 33వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ఏమని అంటున్నాడు. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగ చేయడు. ఆయన హృదయపూర్వకంగా ఎవరికి కూడా బాధ కానీ, విచారము కానీ, కష్టము కానీ, వేదన కానీ, ఇబ్బంది కానీ కలిగించడు. ఎందుకంటే అది అసలు ఆయన పనే కాదు.
ఆయన యొక్క పని అంతా ఎలాంటిదో తెలుసండి. ఆయన యొక్క ఆలోచన అంతా ఎలాంటిదో తెలుసా? మనము భూమి మీద ఎప్పుడు కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలనేదే ఆయన ప్రణాళిక, ఆయన కోరిక, ఆయన ఉద్దేశం. అందుకే ఏమన్నాడు? ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీ పత్రిక మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మరి చూడగలిగితే, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అన్నాడు. చాలండి. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు, మిమ్మల్ని చింతించమంటలేదు. యేసుక్రీస్తు వారు కూడా మత్తయి సువార్తలో ఏమంటాడంటే, మీరు చింతించడం వలన మీ ఎత్తు మూడు ఎక్కువ చేసుకోగలరా? చేసుకోలేరు. కనుక మీరు ఏం చేయాలంటే, మీరు అన్ని జనుల వలె విచారించవద్దు, బాధపడవద్దు, ఇబ్బంది పడవద్దు. మీరు ఎలా ఉండాలంటే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సంతోషము పరిపూర్ణమైనట్లుగా ఆనందించుడి అనేదే ఆయన క్రైస్తవులకు ఇస్తున్నటువంటి గొప్ప ఆజ్ఞ. ఒక మంచి ఆదరణతో కూడుకున్నటువంటి ఆజ్ఞ. ఆనందం, సంతోషం ఒక క్రైస్తవంలో తప్ప మనం ఎక్కడ కూడా ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని మనం చూడలేం. హృదయపూర్వకమైనటువంటి ఆనందము, హృదయపూర్వకమైనటువంటి సంతోషము ఏమంటే ఒక క్రైస్తవంలో తప్ప మరి ఎవరిలో కూడా మనకు కనబడదు. ఎందుకంటే హబక్కుకు అంటాడు, ఏమంటాడు? మీరు చూడండి, మీకు తెలుసు కదా, ఒకసారి చూడండి హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేక ఉండినను, చేనులోని శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదనను. ఏంటండి ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఒకసారి గమనించండి. అంజూరపు చెట్లు పూయకపోతే ఫలాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ పెట్టుబడి అంతా ఏమైపోతుంది? ఆ కౌలుదారు కదా, మరి దానికి డబ్బులు కట్టాలి కదా. ఏం చేయాలి? కాయలు రానప్పుడు వేసుకున్నటువంటి పంట ఎందుకు? తీసుకున్నటువంటి చేను ఎందుకు? ఈరోజు చాలామంది మరి కౌలుకి పంట వేస్తూ ఉన్నారు. ఏమంటే పైరు రాలేదనుకోండి, పంట చేతికి రాలేదనుకోండి, ఎంత బాధపడతారు, ఎంత వేదన చెందుతారు. పండినటువంటి పంట వర్షాలు వచ్చి నేల కూలుతున్నప్పుడు ఏమంటే ఏ రైతుకైనా ఆనందంగా ఉంటుందా? ఒకసారి మీరు గమనించండి. పండినటువంటి పంట నేల రాలిపోతున్నప్పుడు, చేతికి రానప్పుడు, వర్షాలు వచ్చి కూలిపోతున్నప్పుడు ఏ ఒక్క రైతుకైనా, ఏ కౌలుదారికైనా సంతోషం ఉంటుందా? ఆనందం ఉంటుందా? ఉండదే. కానీ మరి ఏమంటున్నాడు హబక్కుకు? ఏమంటున్నాడు? నాకు రాకపోయినా సరే, నా చేలోని పంట నా చేతికి రాకపోయినా సరే, ఇంకేమంటాడు? గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, అంటే ఏమైపోయినాయి మరి గొర్రెలు? ఎవరో ఎత్తుకుపోయారా? లేదా రోగాలు వచ్చి చచ్చిపోయినాయా? ఏదన్నా కానివ్వండి, లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఎక్కడి నుంచి వచ్చింది సంతోషం? ఎక్కడి నుంచి వచ్చింది ఆనందం? ఒక్కసారి మీరు గమనించాలి. ఎక్కడి నుంచి వచ్చిందంటే, నిజంగా ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, దేవుని యందు నమ్మిక ఉంచుతారో, ఏది సంభవించినా ఆనందమే వస్తుంది వారికి. ఏదన్నా జరగనివ్వండి, ఆనందమే. ఏదన్నా కానివ్వండి, సంతోషమే. పౌలు గారు కూడా ఏమంటాడంటే,
నా శ్రమల యందు నేను అతిశయించదను. శ్రమల యందు అతిశయిస్తాను. నేను గర్వపడేది ఎక్కడ అంటే శ్రమల్లో, నేను సంతోషించేది ఎక్కడ అంటే శ్రమల్లో, ఇబ్బందుల్లో, శోధనలో. ఎక్కడి నుంచి వచ్చిందండి అసలు? ఆ శ్రమల్లో ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరికైనా ఏదైనా లాభం సంభవించినప్పుడు సంతోషం వచ్చింది, చక్కగా ఇల్లు కట్టుకున్నప్పుడు సంతోషం వచ్చింది, పెళ్లి చేసుకున్నప్పుడు సంతోషం వచ్చింది, ఉద్యోగం వచ్చినప్పుడు సంతోషం వచ్చింది. ఉద్యోగం ఊడిపోతే ఎవరికైనా సంతోషం వచ్చిద్దా? ఇల్లు కూలిపోతే ఎవరికైనా సంతోషం వచ్చిద్దా? వ్యాపారంలో నష్టం వస్తే ఎవరికైనా సంతోషం వచ్చిద్దా? కానీ పౌలు గారు ఏమంటున్నాడంటే, నేను ఎప్పుడైతే నష్టపోతున్నానో అప్పుడే నేను సంతోషపడతాను. నాకు ఎప్పుడైతే శోధనలు వస్తున్నాయో అప్పుడే సంతోషపడతాను. ఎందుకంటే శోధన సహించువాడు ధన్యుడు. అట్టివాడు శోధనకు నిలిచిన వాడై దేవుడు ఇచ్చేటువంటి జీవ కిరీటాన్ని పొందుకుంటాడు. శోధన వస్తుందంటే అర్థం ఏంటి? నాశనానికి ముందట ఏం నడిచింది? గర్వం. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. వీడికి గర్వం వచ్చింది అంటే ఆల్రెడీ సిగ్నల్ ఇచ్చేసారనమాట, ట్రైన్ వస్తుందని. గ్రీన్ సిగ్నల్ పడింది, ట్రైన్ వస్తుంది. గ్రీన్ సిగ్నల్ పడిందంటే ట్రైన్ వస్తుందని అర్థం, అంతే. అలాగే వీడు గర్విష్టిగా మారాడు అంటే వీడు నాశనానికి వెళ్తున్నాడని అర్థం. నాశనం అయిపోయే ముందు వచ్చేటువంటి సిమ్టమ్ ఏదైనా ఉంది అంటే గర్వం. అలాగే మనకు జ్వరం వస్తుంది అని తెలియచేయడానికి మనకు కొన్ని సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. ముందుగానే ఒళ్ళు వేడైపోతుంటుంది, నోరు చేదైపోతుంటుంది, ఏమండి కాళ్ళు చేతులు బలహీనపడిపోతూ ఉంటాయి. మరి ఏంటో ఏమో అయిపోతుంది, మొత్తంగా ఆకలి ఉండదు, ఏమంటే మరి చాలా దేహం అంతా బలహీనపడిపోతుంటుంది, నోరు ఎండిపోతూ ఉంటుంది, ఒళ్ళంతా వేడైపోతూ ఉంటుంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన చక్కగా ఏమండి మరి థర్మామీటర్ పెట్టి చూసి నీకు 102 జ్వరం ఉందని చెప్తాడు. అంటే మనకు అర్థమైపోయింది, మనకు అర్థమవుతుంది జ్వరం వచ్చే ముందు కొన్ని సిమ్టమ్స్ మనకు కనబడుతున్నాయి. అలాగే నువ్వు ధన్యుడివి అని ధన్యుడు అవటానికి, ధన్యతను పొందుకోవడానికి కొన్ని సిమ్టమ్స్ దేవుడు నీకు చూపిస్తున్నాడు. ఆ సిమ్టమ్స్ ఏంటంటే, ఆ సూచనలు ఏంటంటే, ఆ సిగ్నల్స్ ఏంటంటే, నీకు శోధన వస్తుంది, నీకు ఇబ్బంది వస్తుంది, నీకు కష్టం వస్తుంది, నీకు బాధలు వస్తాయి, వేదన వస్తుంది. ఇవన్నీ మీరు చూస్తున్నప్పుడు మీరు గ్రహించాల్సింది ఏంటంటే, దీని వెనక మూలక ధన్యత రాబోతుంది. అందుకే నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డగా చెడ్డ మాటలలో పలికి అబద్ధంగా చెప్పినప్పుడు మీరు ధన్యులు అన్నాడు. అందుకే ధన్యులు అంటే శోధనలు, కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు వస్తున్నాయి అంటే ఆయన పర్మిషన్ ఇవ్వకుండానే వస్తాయా? రావు. మరి ఇప్పుడు మనం విలాపవాక్యంలో 3:33 చదువుకున్న మాట ఏంటి? దేవుడు హృదయపూర్వకంగా ఎవ్వరికి కూడా బాధనైనను విచారమునైనను కలుగజేయడు. మరి ఎవరు కలుగజేసేవారు? ఎవరు కలుగజేసేది? ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం. దానికంటే ముందు లోకాసు వార్త 22:31 చూద్దాం. లోకాసు వార్త 22వ అధ్యాయము 31. లోకాసు వార్త 22వ అధ్యాయం 31. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె చల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. చాలండి. ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, సాతానట కోరుకుంటుందట. ఎవరిని కోరుకుంటుంది? సీమోన్ను కోరుకుంటుంది. సీమోన్ను కోరుకుంటుంది. ప్రభువా ఒక్కసారి, మరి సీమోను చాలా గొప్పోడు, విశ్వాసి. ఏమన్నాడు యేసుక్రీస్తు వారు? ఏమన్నాడంటే, నువ్వు పేతురు, నువ్వు బండ వంటివాడు, నువ్వు కేఫా అన్నాడు.
నీ మీద నేను నా సంఘమును కడతానన్నాడు. అంటే పేతురుని యేసుక్రీస్తు వారు ఎంత గొప్పగా హెచ్చించాడంటే, నీ విశ్వాసము ఎలాంటిదంటే రాయి వంటిది. అది ఎండొచ్చినా దానికి ఇబ్బంది ఏం లేదు, వానొచ్చినా దానికి ఇబ్బంది ఏం లేదు, గాలి వచ్చినా దానికి ఇబ్బంది ఏం లేదు, మరి దానికి ఇంకా ఎలాంటివి సంభవించినా దానికి వచ్చే నష్టం ఏం లేదు. చాలా గట్టిగా ఉంటుంది అన్నట్టు. ఎవడన్నా వెళ్ళి దాన్ని కొడితే, రాయిని కొడితే కొట్టినోడికే దెబ్బ, కానీ దానికైనా దెబ్బ తగులుతుందా? లేదు. అంత గట్టిదయ్యా నీ విశ్వాసం, అంత గట్టివాడు. కానీ దేవుడు యేసుక్రీస్తు వారి గురించి చెప్తే, అప్పుడు అపవాది ఏం చేసిందంట, దేవదూతల సభలో అది కోరుకుందట. దేవదూతల సభ జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు కూడా. మనకు ఎలాగైతే మరి పార్లమెంట్లో మరి మన గురించి చర్చిస్తుంటారో, సమాజానికి మరి మేలు చేయడానికి సమస్యల కోసం చర్చిస్తూ ఉంటారు. మరి ఇలాంటి పలానా రోడ్లు సరిగా లేవండి, రోడ్లు వేయాలని, తర్వాత ఇళ్ళు సరిగా లేవండి, ఇళ్ళు కట్టాలని, ఇలాగా రకరకాల విషయాల మీద మరి పార్లమెంట్లో మరి చాలామంది అధికారులందరూ కలిసి మరి సమాజానికి ఏం చేయాలి, ఎలా ఉంటే బాగుంటుందని వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలాగే దేవుడు కూడా తన బిడ్డలైనటువంటి వారి కోసం వారిని సరైన దారిలో పెట్టడానికి, అలాగే సరైనటువంటి వసతులు వారికి ఏర్పాటు చేయడానికి దేవుడు కూడా ప్రతిరోజు మరి దేవదూతల సభను ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఆ దేవదూతల సభలోకి ప్రతిపక్ష పార్టీ ఎవరయ్యా అంటే, దేవుడేమో రూలింగ్ పార్టీ అయితే ప్రతిపక్ష పార్టీ ఎవరంటే అపవాది, సాతాను. ఈ సాతాను కూడా వెళ్తూ ఉంటాడు, ఆ దేవదూతల సభలోకి వెళ్తూ ఉంటాడు. వెళ్ళినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, ఖచ్చితంగా ఎవరైతే దేశంలో భక్తులు ఉన్నారో, నీతిమంతులు ఉన్నారో వారి గురించి దేవుడు ఏడిపిమ్మకండి వదిలేసి, ఎవరైతే భూమి మీద భక్తులు ఉన్నారో వారు దేవునికి ఇష్టలైనటువంటి భక్తుల కోసం దేవుడు ఖచ్చితంగా ఆ సభలో మాట్లాడతాడు. మీకు తెలిసినటువంటి సందర్భం ఏబు గారి చరిత్ర, ఏబు గారి యొక్క చక్కని మరి యథార్థమైనటువంటి సంఘటన. ఊజు దేశంలో యోబు అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. అతడు నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడై ఉండి భూమి మీద చెడుతనమును విసర్జించినవాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి భూమి మీద చెడుతనమును విసర్జించినవాడు, అతని వంటి వాడు భూమి మీద ఎవడూ లేడు అని గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాడు. దేవుడే ప్రత్యేకంగా అడుగుతున్నాడు, ఏమని? నీవు నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించితివా? దానికి ఎందుకు తెలీదు? నాకు తెలుసు, నాకెందుకు తెలీదు? అతడు ఇలాంటి వాడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, భక్తిపరుడు, అంతేకాదు చెడుతనమును విసర్జించాడు. భూమి మీద ప్రపంచం మొత్తంలో అసలు అలాంటి వాడు లేడయ్యా, అంత గొప్పోడని చాలా గొప్పలు చెప్పుకుంటున్నాడు దేవుడు. అలాగైతే అపవాది ఏముందో తెలుసా? ఇందులో గొప్పతనం ఏముందయ్యా నువ్వు అంత గొప్పగా చెప్పుకోవడానికి? నీవు అతనికి కలిగిన దాని అంతటికీ చుట్టూ కంచి వేసావు కనుక, నువ్వు కాపాడుతున్నావు కనుక, నీ అందు భయం భక్తి కలిగి ఉన్నాడు. ఒకవేళ నువ్వు వాటన్నిటిని ఇచ్చిన వాటన్నిటిని ఒకసారి నువ్వు తిరిగి తీసుకుంటే నీ ఎదుటే ఆయన నిన్ను దూషించి ఖచ్చితంగా నా దారిలోకి వచ్చేస్తాడు అన్నట్టుగా అపవాది చెప్పింది. అప్పుడు అలాగైతే నువ్వు నిజంగా అలాగనుకుంటే సరే, నువ్వేం చేసుకుంటావు చేసుకోపోయి. అతడు నమ్మకంగా నిలబడతాడు, యథార్థంగా ఉంటాడు అని దేవుడు అప్పుడు ఇచ్చాడండి అవకాశం. మీకు అర్థమైందా? దేవుడు హృదయపూర్వకంగా ఎవరికి కూడా శోధన కానీ, వేదన కానీ, బాధ కానీ కలిగించడు. ఆయన కోరుకుంటుందల్లా ఒకటే, మీరు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. కానీ మీరు ఎప్పుడైతే యథార్థవంతులుగా ఉన్నారో, నీతిమంతులుగా ఉన్నారో, భక్తిపరులుగా ఉన్నారో అప్పుడే మీకు శ్రమలు అనేవి ప్రారంభమవుతాయి. ఆ శ్రమలు ప్రారంభమైన కొద్ది కాలం మీరు తట్టుకొని నిలబడగలిగితే ఆ తర్వాత వచ్చేదంతా ఆశీర్వాదము, దీవెనే. ఇప్పుడు మీరు చూడండి, అపవాది కోరుకుంది ఎవరిని? ఏబు గారిని కోరుకుంది.
ఏబు గారిని కోరుకుంది కనుక దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే అవకాశం ఇవ్వలేదనుకోండి, దేవుడు అవకాశం ఇవ్వలేదనుకోండి, అప్పుడు మరలా ఇంకోసారి నీ సేవకుడు అని ఏబు గురించి చెప్పమాక అంటారు. మనం కూడా అంతే కదండి. మా అబ్బాయి ఎగ్జామ్స్లో 100కి 100 మార్కులు తెచ్చుకున్నాడయ్యా, లేకపోతే అంత గొప్పోడు ఇంత గొప్పోడయ్యా, చాలా యథార్థవంతుడయ్యా, చాలా మంచివాడయ్యా, కనీసం ఇక్కడ తలదించుకుంటే మరలా అక్కడికి వెళ్ళేదాకా తెలెత్తాడు, అక్కడ దించుకుంటే ఇంటికి వచ్చేదాకా తెలెత్తాడు అని మనం గొప్పలు చెప్పుకుంటున్నాం అనుకోండి. ఆడేమంటాడు తెలుసా, నేను నమ్మను. మన పొరుగువారు లేదా మన శత్రువులు ఏమంటారంటే, నేను నమ్మనయ్యా, నువ్వు కొడుకు కాబట్టి నువ్వు అలాగే గొప్పలు చెప్పుకుంటావు. ఒకసారి అలాగైతే నువ్వు పరీక్షించుకో, ఏం చేస్తావు చెయ్యి అని మనమే అవకాశం ఇస్తాం. ఆ అవకాశం ఇచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడు ఏమండి? మరి ఎవరైనా తెలిసినటువంటి ఆడపిల్లల చేత ఫోన్లు చేపించి ఎలాగైనా సరే ట్రాప్లో పెట్టాలని, దించాలని, ముసుగులోకి దించాలని, ఏమండి ఆ రొచ్చులోకి దించాలని వాడు ప్రయత్నం చేస్తాడు. అనేక సార్లు ఫోన్లు చేసిన ఆ పిల్లవాడు చక్కగా మంచిగా సమాధానం చెప్పి ఏమంటే అలాగే ఉంటే ఇబ్బంది ఏం లేదు. కానీ ఖచ్చితంగా ప్రతిసారి విసిగిస్తూ ఉందనుకోండి, ఎవరు పోతీఫరు భార్యలాగా ప్రతిసారి విసిగిస్తున్నప్పుడు ఒకవేళ వీడు బలహీనుడైతే ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. అదే యోసేపులాగా బలవంతుడైతే ఖచ్చితంగా నిలబడతాడు. అలా నిలబడటానికే దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. అలా నీ గొప్పతనం ఏంటో నిరూపించడానికే. ఎగ్జామ్ పెట్టి పాస్ అయిన వారికి, ఎగ్జామ్ లేకుండా పాస్ అయిన వారికి వ్యత్యాసం చాలా ఉంటుంది. ఒక విషయం గమనించండి, ఎగ్జామ్ లేకుండా అందరూ పాస్ అయిపోయారు అనుకోండి, ఎవరు గొప్పవారు ఎలా తెలుస్తుంది? ఒక స్టూడెంట్ అంటాడు, నా స్కూల్లో నాదే ఫస్ట్ మార్క్ అండి, నాదేనండి మంచి ర్యాంక్ వస్తుందండి, నాకే మంచి మార్కులు వస్తాయండి అని చెప్తాడు. ఇంకోడు అంటాడు, బల్లెవడురా, నీకంటే నేనే బాగా చదువుతాను, నాకే ఎక్కువ మార్కులు వస్తాయి అంటాడు. మరి వీళ్ళిద్దరిది ఎవరు గొప్పతనమో తెలియాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా పరీక్షలు పెట్టాలి, ఎగ్జామ్ పెట్టాలి. అప్పుడు ఎగ్జామ్ పెట్టినప్పుడు కదా వాస్తవంగా ఎవరు బాగా చదువుతున్నారనే తెలిసేది. కాబట్టి ఇప్పుడు నీ గొప్పతనం ఏంటో రుజువు చేయడానికి దేవుడు ఏం చేశాడు? నిన్ను పరీక్షకు అప్పగించాడు. అపవాది కోరుకుంది కనుక నిన్ను అప్పగించాడు. ఆనాడు ఏబును అప్పగించాడు. ఈనాడు భూమి మీద ఉన్న వారందరి విషయంలో అపవాది ఏం చేస్తుందో చూడండి. ఏమన్నా అక్కడ మీరు చూడగలిగితే మరి పేతురును కోరుకుందట అపవాది ఆ కాలంలో. మరి ఈ కాలంలో ఇంకెవరెవరిని కోరుకుంటుందో ఒకసారి మీరు చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. చాలండి. అపవాదట ఏం చేస్తున్నాడట? రాత్రింబగళ్ళు ఎవరి మీద నేరం మోపుతున్నాడు? మన సహోదరుల మీద. అంటే యేసుక్రీస్తు వారికి మనందరం కూడా సహోదరులమే, మనందరం కూడా ఆయన సహోదరులం. కాబట్టి ఇప్పుడు అపవాది ఏం చేస్తున్నాడంటే భూమి మీద ఉన్నటువంటి నీతిమంతులైన బిడ్డలందరూ, యేసుక్రీస్తు వారు ఏమన్నాడో తెలుసా? ఒకసారి యేసుక్రీస్తు వారి దగ్గరికి మరియమ్మ గారు అలాగే తమ్ముళ్ళు చెల్లెళ్ళు కొంతమంది వచ్చారు ఆయన చూడాలని వచ్చినప్పుడు ఒక శిష్యుడు చెప్తాడు, బోధకుడా, మరి నిన్ను చూడటానికి నీ తల్లియు నీ సహోదరులు వచ్చారు అని అంటే అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసండి? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? దేవుని వాక్యం విని ఎవరైతే గైకుంటారో వారే నా తల్లి నా సహోదరులు అని చెప్పాడు. అంటే దేవుని వాక్యం విని ఎవరైతే దాని ప్రకారంగా గైకుంటున్నారో, దాని ప్రకారంగా నిలబడుతున్నారో వారు మాత్రమే సహోదరులు, వారు మాత్రమే సహోదరులు, వారు మాత్రమే దేవునికి కుమారులు కుమార్తెలు. ఇప్పుడు ఈ అపవాది ఎవరి మీద నేరం మోపుతున్నాడు? ప్రతి రాత్రింబగళ్ళు ప్రతిరోజు కూడా నీతిమంతులైన బిడ్డలు, పరిశుద్ధులైనటువంటి బిడ్డలు, దేవుని యొక్క వాక్యమును చక్కగా గైకొని వాటి ప్రకారంగా జీవించేటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారి ఎడల అపవాది ఏం చేస్తుందట?
ప్రతిరోజు నేరం మోపుతుంది. ప్రభువా ఒక్కసారి అలాగైతే ఈ దానియేలు నాకు అప్పగించు, ఒక్కసారి ఇదిగో ఈ మరియమ్మని నాకు అప్పగించు, ఒకసారి ఇదిగో యేసేపు నాకు అప్పగించు, లేకపోతే ఒకసారి ఈ జాన్ నాకు అప్పగించు. ఇలాగా ఎవడైతే దేవుని ఎదుట నీతిమంతుడిగా జీవిస్తూ ఉన్నాడో వాడి గురించి దేవుడు అక్కడ చెప్పకుండా ఉండలేడు. మీరు గమనించండి, మీ పిల్లలు మంచోళ్ళు అనుకోండి, మీ పిల్లల గురించి మీరు చెప్పకుండా ఉండలేరు. మీ పిల్లలు అమెరికాలోనో లేకపోతే ఆస్ట్రేలియాలోనో గొప్ప జాబ్ చేస్తా నెలకు 2 లక్షలు ఇంటికి పంపిస్తూ ఉన్నారనుకోండి, ఎవరైనా మీ ఇంటికి వస్తే మీ పిల్లల గురించి మీరు అడగకుండానే చెప్పేస్తారు, మా అబ్బాయి అండి అమెరికాలో ఉన్నాడండి, నెలకు 2 లక్షలు పంపిస్తూ ఉంటాడండి, చాలా మంచివాడండి, ఎవరైనా ఉంటే చూడండి, పిల్లని మంచి పిల్ల కావాలండి, పెళ్లి చేద్దామని అని గొప్పలు చెప్తారు. అదే ఒకవేళ మీ అబ్బాయి తిరుగుబోతుగా, త్రాగుబోతుగా, తిట్టుబోతుగా, తిండిబోతుగా ఉండి ప్రతిరోజు కూడా మీ ఇంటి మీదకి అవమానం తీసుకొస్తూ ఉంటే, నీ మాట వినకుండా తిరుగుతూ ఉంటే, మరి ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు అయ్యా మరి ఏంటి మీ పిల్లలు ఏం చేస్తున్నారంటే, ఏమంటే అప్పుడు ఏమంటాడో తెలుసా తండ్రి, వాడి గురించి ఇప్పుడు ఎందుకు లేని దాటేస్తాడు. ఎందుకని? మంచోడైతేనేమో అడగకుండానే చెప్తాం, చెడ్డోడైతే అడిగినా కూడా దాటేస్తాం. అలాగే మన పరలోకపు తండ్రికి మనం అందరం కూడా ప్రియులైనటువంటి ఇష్టలైనటువంటి బిడ్డలం. ఆయన ఏమన్నాడో తెలుసా, భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారే నాకు కేవలము ఇష్టలు అన్నాడు. కాబట్టి నిజంగా భూమి మీద ఎవరైతే యథార్థంగా, పరిశుద్ధంగా, నిర్దోషంగా మరి భక్తి కలిగి జీవిస్తూ ఉన్నారో వారి గురించి దేవుడు అక్కడ చెప్పకుండా ఉండలేడు. ఇప్పుడు మీరు చూడండి, మొదట అపవాది అడిగిందా లేకపోతే దేవుడు అడిగాడా? దేవుడే గుర్తు చేశాడా? దేవుడే గుర్తు చేశాడు. ఎందుకంటే తన బిడ్డల గురించి ఆయన చెప్పకుండా ఉండలేడు. ఖచ్చితంగా చెప్తాడండి, ఖచ్చితంగా చెప్తాడు. మనం కూడా గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం కదండి. జనరల్గా ఒక ఇల్లు కట్టామనుకోండి, అన్ని లక్షలైనవి తెలుసా అని చెప్పుకుంటాం. మన బిడ్డలకు అంత చదువు ఖర్చు అయింది, లేకపోతే అంత మంచి ఉద్యోగాలు వచ్చినాయని మనం గొప్పలు చెప్పుకుంటాం. అలాగే మనము ఆయనకు బిడ్డలుగా ఉన్నాం కనుక నీతిమంతుడిగా ఉన్న ప్రతి ఒక్కడి గురించి దేవుడు అక్కడ అదే చెప్తాడు. ప్రతిరోజు దేవదూతల సభ జరుగుతూనే ఉంటుంది. ప్రతిరోజు కూడా భూమి మీద నుంచి ఎటు అటు తిరుగుతూ వెళ్ళినటువంటి అపవాది ఆ సభకు వెళ్తుంది. అక్కడ దేవుడు ఖచ్చితంగా ఎవరైతే నీతిమంతులుగా భూమి మీద ఉన్నారో వారి గురించి ప్రతి ఒక్కడి గురించి జ్ఞాపకం చేస్తాడు. పలానా ఊరిలో పలానా వ్యక్తి ఉన్నాడంట, ఎప్పుడన్నా నువ్వు చూసావా? దానికి ఎందుకు తెలియదు, జనరల్గా అన్నీ తెలుసు కదా. ప్రతి దేశం, ప్రతి రాష్ట్రం, ప్రతి మూల అణువు తనకి తెలుసు. ఎందుకంటే ఆత్మలుగా ఉంటే ఖచ్చితంగా అన్నీ తెలుస్తాయి. కాబట్టి అణువు తనకి తెలుసు. కాబట్టి చెప్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు అంతే. ఇప్పుడు అది ఏం చేసిందంటే, ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో ఖచ్చితంగా వారిని కోరుకుంది కనుక దేవుడు ఏం చేస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. మొదట ఒక డిగ్రీ ఉంటుంది. పోలీస్ స్టేషన్లో 3rd డిగ్రీ అంటారు కదా, అది ఒక్కసారే 3rd డిగ్రీ ఇవ్వరు. మొదట చిన్న కోటింగ్ ఇస్తారు, తర్వాత ఇంకో రౌండ్ 2nd కోటింగ్ ఇస్తారు, తర్వాత 3rd డిగ్రీ అంటారు. ఇంకా అది భయంకరం అన్నమాట. ఇక అలాగే దేవుడు కూడా మొదట ఏం చేస్తాడంటే, ఫస్ట్ కోటింగ్ చిన్నగా ఉంటుంది, అది పెద్దగా ఏమి అనిపించదు. దానిలో నువ్వు పాస్ అయితే 2nd కోటింగ్ అవకాశం ఇస్తాడు. దానిలో కూడా నువ్వు పాస్ అయితే ఇక 3rd కోటింగ్. అది ఎలా ఉంటుందంటే, ఏబు గారి జీవితాన్ని మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఫస్ట్ కోటింగ్ ఏమైంది, గొర్రెలు పశువులు అన్నీ చచ్చిపోయినాయి, బిడ్డలు కూడా చచ్చిపోయారు, అన్నీ కోల్పోయాడు. ఏవైతే ఆస్తులు ఉన్నాయనుకున్నాడో, ఏవైతే తనకు కలిగినటువంటి సంపద ఉందో సమస్తాన్ని కోల్పోయాడు, సామాన్యుడైపోయాడు. శరీరం బాగుంది. తర్వాత ఫస్ట్ ఎగ్జామ్లో పాస్ అయిపోయాడు, నిలబడ్డాడు. ఏమన్నాడంటే, యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకున్నాడు, దేవుని నామానికే స్తుతి కలిగిన అనగానే అపవాది షాక్. ఇదేంట్రా బాబు, ఇంత చేసినా కూడా ఇంకా దేవుడు అంటాడేంటని. అంటే ఆయన విశ్వాసం అంత గొప్పది కనుకనే దేవుడు అవకాశం ఇచ్చాడు, లేకపోతే ఇవ్వడు. తర్వాత ఏం జరిగింది,
ప్రభువా ఈ ఫస్ట్ ఎగ్జామ్ అయితే పాస్ అయ్యాడు, మరి సెకండ్ కోటింగ్ కూడా అవకాశం ఇవ్వన్నాడు. అంతే, ఓకే తీసుకెళ్ళు. డైరెక్ట్ థర్డ్ డిగ్రీనే. ఇంకా ఏం చేసింది, రావడం అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు కురుపులు లేపింది. ఇంకంతే, నడు ఇంకా బట్టలన్నీ చించేసుకొని గోచి కట్టుకొని బూడిదలో కూర్చుని ఆ చిల్ల పెంకులు తీసుకొని అవి గోక్కుంటూ కూర్చున్నాడు, తట్టుకోలేక. పాపం అప్పుడు వచ్చిందండి భార్య. అప్పుడు వచ్చి ఏమంటుంది, ఇంకను నీ యథార్థతను నువ్వు వదలకుంటావా, యెహోవాను దూషించి చావు అన్నట్టుగా చెప్పింది. నిజంగా మాట్లాడింది ఏబు భార్య మాత్రం కాదు. ఎవరు? సాతాను. యేసుక్రీస్తు వారు ఒకసారి తన జీవితంలో జరిగేటువంటి గమనం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనిషి కుమారుడు ఇలా వస్తాడు, ఇలా మరణించబోతున్నాడు, ఇలా చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన ఇలాగ తిరిగి లేస్తాడు అని, ఇలా బంధుపోటుల చేత దొంగల చేత అప్పగింపబడి ఇలా సిలువేయబడి ఇలా చంపబడతాడు, సమాధి చేయబడతాడు, తర్వాత తిరిగి లేస్తాడు 3వ దినాన అని చెప్తూ ఉంటే, అప్పుడు పేతురు గారు ఏమంటాడో తెలుసండి, ప్రభువా ఇది నీకు అన్నటికీ దూరమగుగాక. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నాడు, సాతానా నా వెనక్కి పొమ్ము అంటే గుర్తించాడు. ఎవరి మాట అంటున్నారు? పేతురు గారు కాదు. పేతురు గారు అయితే నేను ఏదైతే చెప్తున్నానో గురువు గారు దానికి లోబడాలి. నేను గురువు గారిని, ఆయన శిష్యుడు కనుక నేను చెప్పే మాటకు పేతురు లోబడాలి. కానీ పేతురు ఏమంటున్నాడు, నా మాటకు అడ్డుపడుతున్నాడు. నా మాటకు అడ్డుపడేవాడు ఎవడు? పేతురు కాదు. ఎవరు? అపవాది. అందుకే సాతానా నా వెనక పొమ్మన్నాడు. మనం కూడా గమనించాలి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని పనిలో ఉన్నప్పుడు దేవుని యొక్క మరి అడుగుజాడుల్లో మనం నడవటానికి అప్పుడప్పుడు మనకు కొందరు అడ్డుపడుతూ ఉంటారు. అది భార్య రూపంలో కావచ్చు, భర్త రూపంలో కావచ్చు, కూతురు రూపంలో కావచ్చు, కోడల రూపంలో కావచ్చు, కొడుకు రూపంలో కావచ్చు, మనవడి రూపంలో కావచ్చు. ఇందాక మా వాడు అడ్డుపడ్డారు చూసాడా? ఇందాక మా వాడు అడ్డుపడ్డాడు, గొడవ చేస్తా, ఏడుస్తా, మీ మైండ్లన్నీ డైవర్ట్ చేయడానికి. అందుకే అలాగా ఎవరి రూపంలో అయినా అపవాది వచ్చేస్తుంది. వచ్చి ఏ విధము చేతనైనా సరే మిమ్మల్ని దేవునికి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. నేను చాలాసార్లు చెప్పాను, మనం అప్పుడే సిద్ధపడతాం, రెడీ అవుతాం, రెడీగా ఉన్నాం. ఉదయం 5 గంటలకు లేచి టకటక పనులన్నీ చేసుకొని, ఈరోజు ఆదివారం ఆరాధనకు వెళ్ళాలని చెప్పి, దేవుని మందిరానికి వెళ్ళాలని చెప్పి టకటక పనులన్నీ చేసుకుంటుంటాం. అడావుడికి అన్నీ రెడీ అయిపోతుంటాం. చివరికి రెడీ అయిపోతున్నాం, ఇంకా స్నానం చేసి బట్టలు వేసుకుంటున్నాం అన్నప్పుడు ఎవడో చుట్టం వచ్చి కూర్చుంటాడు. ఇప్పుడు ఏం చేద్దాం మరి? చుట్టం వచ్చాడు కనుక ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతే వాడేమనుకుంటాడో. ఒకవేళ ఇక్కడే ఉండిపోతే మరి ఇక చుట్టాన్ని గౌరవించిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు మీరు తేల్చుకోవాల్సినటువంటి విషయం అది. అప్పుడే ఆదివారం రోజు ఎక్కువగా ఫంక్షన్లు ఉంటాయి, ఆదివారం రోజు ఎక్కువగా పెళ్ళిళ్ళు ఉంటాయి, ఆదివారం రోజు ఎక్కువగా మరి ఏదైనా ప్రయాణాలు ఉంటాయి. ఇప్పుడు పరిస్థితి చూడండి, మన ఏం చేస్తామయ్య అంటే అపవాది వాడి రూపంలో వచ్చి అలా కూర్చుంటుంది. ఇక మనం చేసేది ఏమీ లేక మళ్ళీ బట్టలన్నీ తీసేసి శుభ్రంగా నైటీలు వేసుకొని, లేకపోతే మామూలు డ్రెస్ వేసుకొని చక్కగా మంచిగా బజారుకి పంపించి చికెన్ తెప్పించి చక్కగా వంట చేసి వాడికి తినిపించి మనం తిని ఇక ఆ పూటకి అలాగా చేతులు కడిగేసుకుంటాం అనమాట. మనిషి ఏమనుకుంటున్నాడో అని అనుకుంటామే తప్ప దేవుడు ఏమనుకుంటున్నాడు అని అనుకోం. అసలు దేవుడు ఏమనుకుంటాడు? నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నాడు, ఆయన నా మీద ఇంత గురి పెట్టుకున్నాడు. ఇంత నమ్మకం పెట్టుకున్నప్పుడు నేను ఆయన నమ్మకాన్ని నేను ఉమ్ముపాలు చేస్తున్నానేమో కదా అని దేవుడు ఏమనుకుంటాడో అని మనిషి అనుకోడు. మనిషి మనిషి ఎంత ఫీల్ అవుతాడో అని అనుకుంటాడు తప్ప దేవుడు ఎంత ఫీల్ అవుతాడో నా కోసం, నా విషయంలో అని మనిషి అనుకోడు. కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే అపవాది వచ్చి అలా తెస్టేసి కూర్చుంటే ఇక వాడి చేతికి మనం దొరికిపోతాం.
ఇదే జరుగుతుందండి ప్రతి సందర్భంలో. ఒక చర్చకొచ్చే విషయంలోనే కాదు, మన యథార్థంగా ఉండే విషయంలో కూడా, మన పవిత్రంగా ఉండే విషయంలో కూడా, అబద్ధం ఆడకుండా ఉండే విషయంలో కూడా ఏదో ఒక సందర్భంలో అపవాది ఏం చేస్తాడంటే నేను అలా ఇరికిచ్చేస్తాడు, లాక్ చేస్తాడు. అందుకే ఏమన్నాడు, సులువుగా చిక్కులు పెట్టే పాపము. సులువుగా చిక్కులు పెట్టిద్దట, చాలా సులువుగా. ఏదైనా వనంలో ఆదాము వాళ్ళ దగ్గరికి వచ్చింది అపవాది. ఎవరి రూపంలో వచ్చింది? సాతాను రూపంలో, సర్పం రూపంలో వచ్చింది. డైరెక్ట్గా వాడనే మాట ఏంటి? పరిచయాలు ఏమి లేవండి, పరిచయాలు ఏమి లేవు. డైరెక్ట్గా అన్న మాట ఏంటంటే ఇది నిజమా అన్నాడు, అంతే. ఇంకంతే. నేను చాలాసార్లు చెప్పాను, ఎవరైనా మన ఇంటికి వచ్చి మీ ఆయన అలా అంటగా అని వెళ్ళిపోతుంది అనుకో, ఎవరైనా ఒక ఆమె, ఇంకంతే. వెళ్ళిపోతున్నామని మరీ లాక్కొచ్చి కూర్చోబెట్టి చక్కగా టీ ఇచ్చి అమ్మ అసలు ఏం జరిగింది చెప్పు అంటారు, అంతే. అలా అపవాది ఏంటంటే ఆ పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఏదైతే ఎరగేయాలో అదే ఎరగా వేస్తుంది. చూడండి, ఈ సందర్భంలో చక్కని మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం. వాడు గాలం వేసి మానవులందరిని గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. చాలండి. ఎవరో? సాతాను, అపవాది. చెరువుకి వచ్చాడు, లేదా కాలువకి వచ్చాడు. ఏం తీసుకొచ్చాడు? గాలం తీసుకొచ్చాడు. మరి గాలం డైరెక్ట్గా వేస్తే చాప పడిద్దా? ముళ్ళు అలాగే వేసాడు అనుకోండి, చాప పడిద్దా? పడదు. కనుక ఏం చేయాలి? దానికి ఎరబెట్టాలి. ఏదో ఒక చిన్న చేపలను, లేకపోతే మనకు తవ్వు పెడుతుంటారు, వానపాములని ఎర్రలుగా పెడతారు. పాపం చేప ఆ ఎర్ర చూస్తుంది, కానీ ఆ ఎర్ర లోపల ఉన్నటువంటి కంటికి కనబడని దాగి ఉన్నటువంటి ఆ ముళ్ళును అది గుర్తించలేకపోతుంది. ఎర్ర దొరుకుతుంది కదా, పుణ్యానికి దొరుకుతుంది కదా, చాలా ఈజీగా దొరుకుతుంది కదా అని అనుకుంటుంది తప్ప దానికోసం వెళ్తే నేను బలైపోతానన్న ఆలోచన దానికి ఏమీ లేదు. మీరు ఒక విషయాన్ని గమనించండి. ఒక్క పూట కూటి కొరకు ఏమమ్మేసుకున్నాడు ఏశావు? జ్యేష్ఠత్వపు హక్కు అమ్మేసుకున్నాడు ఒక్క పూట కూటి కోసం. అలాంటి ఏశావు లాంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఎవడైనా మీలో ఉన్నాడేమో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ఒక్క పూట కూడు తినకపోతే చచ్చిపోతారా? ఆలోచించండి. అదే అన్నాడు ఏశావు, నేను చచ్చిపోతున్నాను, ఇంకా చచ్చిపోయి నాకెందుకు, నాకు ఎర్రెర్రగా ఉన్న చిక్కుడుకాయల కూర పెట్టిన ఆయన, ఆకలితో చచ్చిపోతున్నాను, నాకు అన్నం పెట్టి అర్జెంటుగా అని చెప్పి, నువ్వేం తీసుకుంటావు తీసుకో, నీ ఇష్టం అని మొదట ఆయనే ఇచ్చేసాడు, అమ్మేసుకున్నాడు ఒక పూట భోజనం కోసం. జనరల్గా ఆకలితో ఉన్నటువంటి పరిస్థితి అలాంటిది. చాలాసార్లు మనకి అప్పుడప్పుడు బాగా ఆకలినప్పుడు ఎవరైనా త్వరగా వచ్చి అన్నం పెట్టకపోతే చాలా కోపం వచ్చేస్తుంటుంది. ఇంకా ఆ నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తూ ఉంటారు, గొనుక్కుంటారు, సనుక్కుంటారు, తిడతా ఉంటారు. ఎందుకంటే ఆకలి బాధ అలాంటిది. చచ్చిపోతున్నా అంటారు, ఏం చావరు, కాకపోతే కొంచెం బలహీనపడతారు అంతే. కానీ ఏశావు చూడండి, ఇగో నేను చచ్చిపోతున్నాను కదా, నాకెందుకు ఈ జ్యేష్ఠత్వ హక్కు, నువ్వే తీసుకో, నాకైతే అన్నం పెట్టు. ఒక్క పూట భోజనం కోసం ఆ జ్యేష్ఠత్వపు హక్కును ఏశావు అమ్మేసుకున్నాడు. అలాగే ఇలాంటి ఒక చిన్న చిన్న విషయం కోసం మనం కూడా తిండి కోసము, వస్త్రాల కోసము
5 నిమిషాల సుఖాల కోసము, శరీర సుఖాల కోసం ఏమండి పరలోకపు హక్కు అమ్మేసుకుంటున్నామేమో. ఎంత సులువుగా ఎరగొచ్చుతుంది అది, ఎంత సులువుగా ఎరగొచ్చుద్ది. ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం, ప్రతిరోజు కూడా యోసేపును పోతీఫరు భార్య రెచ్చగొడుతుంది. యోసేపు మీద కన్నేసిందట. యోసేపు రూపవంతుడు, సుందరుడు, అందగాడు, అలాగే వయసులో ఉన్నాడు, మంచి శరీర దారుణ్యం కలిగిన వాడుగా ఉన్నాడు. అంతే, కన్నేసింది. అంతే, అపవాది పోతీఫరు భార్యలోకి వచ్చింది. వీడిని ఎలా అయినా సరే పడేయాలి. దేవుడు ఏమనుకుంటున్నాడు? యోసేపుని ఫలించడు కొమ్మగా ఎదిగించాలని అనేక రకాలైన కష్టాలు ఏమండి ఆ కష్టాల్లో నుంచి నడిపిస్తూ ఉన్నాడు. మీరు ఆలోచన చేయండి. అపవాది యోసేపుని కూడా కోరుకుంది కనుకనే ఏమండి అన్నలు ఆ రకంగా అతన్ని హింసించారు, చంపాలని ప్రయత్నం చేశారు. ఎందుకులే ఆ పాపం అని గుంటలో పడేశారు. వాడే చచ్చిపోతాడులే, ఎంతైనా మన తమ్ముడు కదా, వాడి రక్తాన్ని మనం కళ్ళ చూడకూడదు, కాబట్టి ఆ గుంటలో పడేద్దాము. ఆ గుంటలో పడేస్తే వాడే తిండి దొరక్క, నీళ్లు దొరక్క, ఆకలికి ఎట్టగో చచ్చిపోతాడు అని గుంటలో వేస్తారు. ఆ సమయంలోనే మరలా ఐగుప్తుకి కొంతమంది మరి వెళ్తూ ఉన్నారు, వ్యాపారులు వెళ్తూ ఉన్నప్పుడు ఇంక వీళ్ళు ఏమనుకున్నారంటే, ఎందుకు అనవసరంగా అని అట్లా వదిలేయడం, వాళ్ళకి అమ్మేసుకుంటే కొంచెం డబ్బులు వస్తాయి కదా అని చెప్పి మరలా వెళ్తున్నప్పుడు వారికి అమ్మేశారు. ఇప్పుడు యోసేపు ఎంత బాధపడాలి? ఏంటి ప్రభువా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నేను యథార్థంగా ఉన్నాను, నన్నేమో ఫలించుడు కొమ్మగా చేస్తానన్నావు, నా అన్నదమ్ములందరూ కూడా నాకు సాష్టాంగపడి నమస్కారం చేస్తారని చక్కని దర్శనాలు నువ్వు చూపించావు, ఇదేంటి నన్ను గుంట్లో పడేశారేంటి, ఇదేంటి నన్ను నమ్మేశారేంటి, ఇదేంటి నేను ఐగుప్తులో మరి బానిసత్వం చేస్తున్నానండి, బానిసగా ఉన్నానండి అని ఏ రోజు బాధపడలా. నీతిగా, న్యాయంగా, యథార్థంగా ఉన్నప్పుడు పోతీఫరు భార్య అతని మీద కన్నేసి ఇబ్బంది పెట్టినప్పటికీ యథార్థవంతుడిగా ఉన్నందుకు ఏమండి మరలా ఆమె ఏం చేసిందంటే, ఇదిగో ప్లేట్ మార్చేసింది. నువ్వు ఒక హెబ్రీయుని నా దగ్గర తీసుకొచ్చావు కదా, వాడు నన్ను ఇలాగ అలర్ట్ చేయబోయాడని ప్లేట్ మార్చేసింది, తిప్పికొట్టింది. అతను ఏం చేశాడు? అతను బంధించి మళ్ళా ఆ చీకటి కొట్టులో బంధించాడు, ఖైదు అనుభవిస్తున్నాడు. ఆ చీకటి గుంటలోకి వెళ్ళినా కూడా యోసేపు బాధపడలా. ఎందుకంటే దేవుడే తన ఇష్ట ప్రకారంగా దీన్ని చేస్తున్నాడు. ఆయన అవకాశం ఇచ్చాడు, ఓర్చుకున్నాడు, నిలబడ్డాడు. ఏమండి, సత్యం అనేది ఇంకా గడప దాటక ముందే అసత్యం అనేది ఏమవుతుందట? లోకాలను చుట్టూ వచ్చేసిద్దట. అసత్యమైనది చాలా తొందరగా ఆకాశం అంత ఎత్తు ఎదిగిద్ది, కానీ ఎంత ఎత్తుగా ఎంత తొందరగా ఎదిగిందో అంత తొందరగా కూలిపోయింది. అలాగే సత్యం అనేది చాలా నిదానంగా, చాలా లేటుగా ఎదుగుతుంది. ఎంత లేటుగా ఎదుగుతుందో, ఎంత నిదానంగా ఎదుగుతుందో అంత స్థిరముగా, ప్రతిష్టంగా, చాలా గట్టిగా నిలబడుతుంది. అలాగా మరి యోసేపు అన్ని కష్టాలు అనుభవించి, అన్ని ఇబ్బందులు అనుభవించి, అన్ని బాధలు అనుభవించి చివరికి ఏమయ్యాడు? ఆ ఐగుప్తుకే కేంద్ర శాఖ మంత్రిగా తయారయ్యాడు. అదే ఆర్థిక శాఖ మంత్రిగా తయారయ్యాడు. ఆ కేంద్రం మొత్తానికి ఫైనాన్స్ మినిస్టర్గా తయారయ్యాడు. ఎప్పుడైతే ఆ కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, కరువు వచ్చిందో దేవుడు చూపించినటువంటి ఆ దర్శనం ఖచ్చితంగా నెరవేరింది. వచ్చారా? సాష్టాంగపడ్డారా? మొక్కారా? ఇవన్నీ మనం చూడలేదా? నేనేమంటున్నానంటే, అపవాది అలా కోరుకుంది అంటే దేవుడు అవకాశం ఇస్తాడు. దేవుడు అవకాశం ఇచ్చాడంటే శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు మనం తట్టుకొని నిలబడాలి. పరీక్ష వచ్చినప్పుడు పరీక్ష రాయాలి. పరీక్ష రాయకుండా వెళ్ళిపోతే పాస్ అవ్వటం అనేది అసంభవం. పరీక్ష ఖచ్చితంగా రాయాలి. పరీక్ష రాసిన వాడే దానిలో పాస్ అవడానికి అవకాశం ఉంటుంది. రాయకుండా వచ్చేసినాడు ఇంకేం పాస్ అవుతాడు? నెక్స్ట్ క్లాస్కి ఏం వెళ్తాడు?
అందుకని మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకోగలిగితే, రోమపత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు కలిపి ఉన్నాయి, మనం చూద్దాం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. చాలండి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుమన్నాడు. శ్రమ వచ్చిందంటే మనం ఓర్చుకునేటువంటి స్వభావాన్ని మనం సహజ సిద్ధంగా కలిగి ఉండాలి. ఓర్చుకుంటేనే ఏమవుతుందంటే దాన్ని మనం ఆ తర్వాత వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని మనం అనుభవించగలుగుతాం. ఇప్పుడు స్త్రీ 9 నెలలు నిండి మరి ఆ గర్భవతి ఆ చూలాలి మరి 9 నెలలు తన గర్భంలో ఆ యొక్క శిశువును మోసి పురిటి నొప్పులు వచ్చినప్పుడు అది వేదనే కదా, బాధే కదా. కాబట్టి ఆ యొక్క శ్రమ వచ్చినప్పుడు, అంత బాధ వచ్చినప్పుడు దానికి ఏమని చెప్తుంటారు డాక్టర్లు, పెద్దవాళ్ళు? కొంచెంసేపు ఓర్చుకో అంటారు. కొద్దిసేపు ఓర్చుకుంటే ఆ తర్వాత చక్కగా డెలివరీ అయిపోతుంది, చక్కగా ఆ బిడ్డను చూసుకునే బాధ అంతా మర్చిపోతుంది. ఇప్పుడు అది ఓర్చుకోను, నా వల్ల కాదు అంటే ఏం జరిగిద్ది? ఇద్దరికీ ప్రమాదమే, చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు శ్రమ వచ్చినప్పుడు దాన్ని మొదట ఆ శ్రమని ఓర్చుకోవడంలో మనం చూపించాలి. ఓర్పు కలిగి ఉండాలి, సహనము కలిగి ఉండాలి. ఎంత సహనం కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు లాంటి సహనము, యోబు లాంటి సహనము మనం కలిగి ఉండాలి. మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకోగలిగితే, ఇందాక మనం చదువుకున్నటువంటి మాటల్లో 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మతగినవాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయుడు. ఇది దేవుడు నమ్మతగినవాడు. ఆయన ఏమంటున్నాడు? మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయుడు. మీరంతా సహిస్తారని తెలియదా? యోబు సహనం ఎంతదంటే ప్రాణముకే ఏ హాని లేదండి, అంతే. మిగతా అన్నీ కూడా భయంకరమైనటువంటి పరిస్థితి. ప్రాణం ఒకటి అలా ఏలాడుతూ ఉందంతే ఆ దేహంలో, కానీ అన్ని పార్ట్లు కూడా భయంకరమైనటువంటి పరిస్థితి. ఆయన గొప్పతనము, ఆయన స్టాండర్డు, ఆయన యొక్క బలము, ఆయన యొక్క విశ్వాసము అంత గొప్పదే. కాబట్టి అంత గొప్ప శ్రమలు వచ్చినాయి. ఆయనకు తెలుసు నువ్వెంతవరకు తట్టుకోగలవో ఆయనకు తెలుసు. మన పిల్లల విషయంలో, చిన్నపిల్లలు ఉన్నారు, అప్పుడప్పుడు నీళ్ళు పడతా ఉంటే, మీరు నీళ్ళు పడతా ఉంటే వాడు కూడా వచ్చి బకెట్ లాక్కెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు, బిందె ఎత్తుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మా బొడ్డోడు కూడా అంతే. ఆడికి వచ్చి పెద్ద గోల, ఆ బకెట్ లాగుతుంటాడు, ఆ బిందె లాగుతుంటాడు, ఈ బొచ్చు లేపుతూ ఉంటాడు. ఏ పని చేస్తున్నా అక్కడికి వచ్చి, మొన్న ఇంటి దగ్గర మట్టి మోపించాలి సర్దుతూ ఉంటే ఆ బొచ్చు ఎత్తమంటాడే, మట్టి ఏడ మోస్తాడు. కాబట్టి వాడికి ఏదో చిన్న పల్లె లాంటిది ఇచ్చి దాంట్లో వేస్తే దాన్ని తీసుకెళ్తా ఉన్నాడు. అంటే ఒక భూమి మీద తల్లిదండ్రులుగా పిల్లలకి ఎంత బరువు ఎత్తాలి, ఎంత పని చెప్పాలి మనకు తెలుసు. మనం జ్ఞానులుగా ఉన్నాం, తెలియగలిగిన వారుగా ఉన్నాం, మంచివారుగా ఉన్నాం కనుక, ప్రేమించేవారుగా ఉన్నాం కనుక, వారు మన పిల్లలు బానిసలు కాదు కనుక మనం ఏం చేస్తామంటే ఖచ్చితంగా వాడి మనసు ఎరిగి వాడికి ఎంతైతే అన్నం పెట్టాలో అంతే అన్నం పెడతాం, ఎంత పని చెప్పాలో అంతే పని చెప్తాం, ఎంత బరువు ఎత్తాలో అంతే బరువు వాడి మీద వేస్తాం. అంతేగాని ఒక 100 కేజీల బరువు వాడి మీద ఏం కదా. భూమి మీద తల్లిదండ్రులుగా మనమే ఇంత మంచి మనసు కలిగి ఉంటే మీ పరలోకపు తండ్రి మరెంతో శ్రేష్టమైన ఈవులను ఇచ్చును కదా అన్నాడు. అంటే ఆయన ఎంతో మంచి పనులు మన కోసం చేస్తూ ఉన్నాడు. అంటే నువ్వు ఎంతవరకు సహించగలవో, ఎంతవరకు నువ్వు ఓర్చుకోగలవో, ఎంతవరకు నువ్వు తట్టుకోగలవో, ఎంత బరువు నువ్వు లేపగలవో ఆ బరువే నీకు ఇస్తున్నాడు.
మనం అనుకుంటూ ఉంటాం, అమ్మో నా భర్తతో నేను తట్టుకోలేకపోతున్నానని. తట్టుకోలేకపోతే నీకు అలాంటి కష్టాలు ఆయన పెట్టడు. ఓర్చుకో కొద్ది కాలం. చాలాసార్లు అండి పని నేర్చుకోవడానికి కొంతమంది వస్తూ ఉంటారు. నా దగ్గర జరిగిన కొన్ని సందర్భాలు చెప్తాను. ఒక అతను పనికొచ్చినప్పుడు మెస్ డోర్లో మెస్ ఎక్కించడం, దోమల డోర్లలో మెస్ ఎక్కించడానికి అది ఎక్కించేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది కొత్త వాళ్ళకైతే. అది పాతోడికైతే వాడికి అలవాటు కనుక అది పెద్ద కష్టం అనిపించదు. కొత్తోడికి ఏమనిపిస్తుంది అంటే, అబ్బో ఇది చాలా కష్టం అండి, ఈ పని అవుద్దిగా, వేస్ట్ ఇది అని చెప్పి మరొక పనివాడిని అక్కడే పనిచేస్తుంటే పెయింటర్ ఉన్నాడు, తర్వాత మాతో పాటు ఆ సామాన్లు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆటో డ్రైవర్ ఉన్నాడు. ఇప్పుడు ఆటో డ్రైవర్ని అడుగుతున్నాడు, అన్న ఆటో నడిపితే ఎంత వస్తాయి అన్న, ఆటో వేస్తే ఎంత వస్తాయి అన్న, ఎంత మిగులుతాయి అన్న అని అడుగుతున్నాడు. అంటే ఏంటి, ఈ పని నేను చేయలేను, ఇది కష్టంగా ఉంది కాబట్టి ఆటో అయితే ప్రశాంతంగా ఉంటుంది, చక్కగా పాటలు పెట్టుకుని తిరగవచ్చు, చక్కగా గాలికి తిరగవచ్చు, చక్కగా సరదాగా ఉంటుంది, ఎంత వస్తాయని అడుగుతున్నాడు. ఆయన ఏమన్నాడంటే, అన్ని పోను ఒక 500-1000 రూపాయలు గట్టిగా వస్తాయా అన్నాడు. అయితే అది బెటర్ కదా అని ఆటో తీసుకున్నాడు మనోడు కిరాయికి. ఆటో తీసుకోగల ఏమైందంటే, ఏమంటే మరి వెళ్తున్నటువంటి ఆ సందర్భంలోనే ఆ పోలీసుడు పట్టుకున్నాడు. నీకు లైసెన్స్ ఉందా, దీనికి ఆర్సీ ఉందా, మరి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, ఏమి లేవు. వీడికి లైసెన్స్ లేదు, ఆ బండికి సంబంధించినవితో కొన్ని ఉన్నాయి, ఇన్సూరెన్స్ లేదు. ఆడేం చేశాడంటే 2000 రూపాయలు జరిమానా రాశాడు, చలానా రాశాడు. అబ్బో ఇది ఇంకా మరి దారుణంగా ఉంది. అక్కడ ఉంటేనే ఏ రూపాయి ఖర్చు లేకుండా శుభ్రంగా కనీసం 300 ఇచ్చేవాడు పని నేర్చుకునే వాళ్ళు అని చెప్పి మళ్ళీ బ్యాక్ వచ్చాడు. అంటే ఎలా ఉంటుంది పరిస్థితి మీరు గమనిస్తే, ఏదైనా కొద్దిసేపే ఆ ప్రభావం, ఆ పరిస్థితి ఉంటుంది, ఆ కష్టం ఉంటుంది. ఆ కొద్దిదే ఆ దాటి అవతలకు వచ్చేస్తే అంత సుఖమే. ఒక మాట చెప్తాను. ఒక బ్రదర్ ఉన్నాడు, ఆయన కష్టాల్లో ఎప్పుడు కొట్లాడుతూ ఉంటాడు, ఎప్పుడు కష్టాలే. మీరు బాగా గమనించాలి, ఈ కష్టాలు కూడా ఎలా ఉంటాయో, ఎందుకు నిరంతరం కష్టాలు ఉన్నాయో కూడా మీకు చెప్తాను. ఇప్పుడు ఒక ఎత్తైనటువంటి కొండ ఉందండి. ఆ కొండను మనం ఎక్కాలి, సైకిల్ వేసుకుని ఎక్కాలి, నడుచుకుంటా కాదు. చక్కగా రోడ్డు ఉంది, సైకిల్ వేసుకుని ఎక్కాలి. మనం ఏం చేస్తామంటే, మొదట ఎక్కడానికి ప్రయత్నం చేస్తూ తొక్కుకుంటూ వెళ్తాం. ఎంత దూరం వెళ్తామంటే, ఒక కిలోమీటర్ వెళ్ళి లేదా ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళి, అబ్బో నా వల్ల కాదని దిగి వచ్చేస్తాం. మళ్ళీ దిగి వచ్చినాడు అని ఊరుకుంటాడా? లేదు ఎట్లయినా సరే నేను కొండ ఎక్కాల్సిందే, ఎలాగైనా సరే ఈ ప్రయాణం నేను చేయాల్సిందని మళ్ళీ ప్రయత్నం చేస్తాడు. మళ్ళీ ప్రయత్నం చేసి ఒక 1/2 కిలోమీటర్ కంటే కొంచెం ఒక 10 మీటర్లు ఎక్కువ వెళ్ళంగానే మళ్ళీ ఏమనిపిస్తుంది, అబ్బో నా వల్ల కాదులే అని మళ్ళీ దిగేస్తాడు. దిగినోడు ఊరుకున్నాడు. మళ్ళీ ఈ క్రైస్తవాన్ని విడిచిపెట్టడు, దేవుని విడిచిపెట్టడు, మళ్ళా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, మళ్ళీ ఎక్కుతూనే ఉంటాడు, ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, మళ్ళా కొంచెం దూరం వెళ్ళి దిగిపోతూ ఉంటాడు. వీడికి అర్థం కాని విషయం ఏంటంటే, 1 కిలోమీటర్ అలాగ పైకి ఎక్కగలిగితే ఆ తర్వాత దిగేదంతా సుఖమే. కానీ వీడేం చేస్తాడంటే, ఆ అవతల ఉంది ఇంకా దిగజారుడు బల్ల అనేది ఎరగకుండా ఇక ఎంతసేపు ఇలాగే ఉందనుకుంటాడు. ఇలాగే ఉందనుకోవటం వల్ల వాడు ఏంటంటే, ఇంకా నా వల్ల కాదని దిగుతూ ఉంటాడు, ఎక్కుతుంటాడు, ఎక్కుతుంటాడు. ఈ జీవితం అంతా ఇలాగే గడిచిపోతుంటాడు. సుఖం అనుభవించేటువంటి ఆ పరిస్థితికి మనిషి రాలేడు. సుఖం ఎక్కడుంది? శోధన సహించిన తర్వాత ఉంది. ఇప్పుడు ఈ పరీక్ష రాయినని అవతలకి వెళ్ళిపోయావు అనుకో, ఇంకా నీకు శోధన ఏముంది? ఈ శోధన నేను సహించినని అవతలకి వెళ్ళిపోతే శోధన లేదు. ఇప్పుడు మీరు చూడండి, ఓ పోటీ పడుతున్నాం. పోటీ ఏంటి? ఎవడైతే 100 కేజీలు బరువు ఎత్తాలి, బరువు ఎత్తేటువంటి పోటీ పడుతున్నావు. నువ్వు ఆ పరిస్థితి చూసి నేను ఎత్తలని తప్పించుకుంటే నీకు ఇంకా బరువే ఉంది, కష్టమే ఉంది, పేరు రాదు, ఉన్నతమైన స్థితి రాదు, కాకపోతే ఎక్కడున్నావు అక్కడే ఉంటావు. కానీ నువ్వు అట్లా ఆగట్లేదు, మరలా ప్రయత్నం చేస్తున్నావు బరువు ఎత్తడానికి, వస్తున్నావు కానీ బరువు ఎత్తుకునే కష్టం వచ్చినప్పుడు మరలా వెనక్కి వెళ్ళిపోతున్నావు. అంటే
పరీక్షలు వస్తున్నాయి కానీ రాయకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నావు. నెక్స్ట్ క్లాస్కి ఎప్పుడు వెళ్ళేది? ఇంకా అదే క్లాస్లో ఉంటాం అన్నమాట. అవునా కదా? అదే క్లాస్లో ఉంటాం. నువ్వు 10th క్లాసు ఎగ్జామ్స్ రాయకుండా నువ్వు ఎన్నిసార్లు నువ్వు ఎగ్జామ్స్ రాయకుండా పారిపోయినా నిన్నేం పాస్ చేయరు. నువ్వు అలా ఉండాల్సిందే. ఎన్ని సంవత్సరాలైనా అదే 10th క్లాస్లో నువ్వు కొట్టుకుంటూ ఉండాల్సిందే. కాబట్టి ఒక్కసారైనా గట్టిగా కష్టపడి ప్రయత్నం చేసి రాసి అవతలకి వెళ్ళిపోతే నెక్స్ట్ కాలేజీకి వెళ్ళిపోతావు, హ్యాపీగా ఉంటుంది. అలాగా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కూడా ఏమంటున్నాడంటే ఈ యొక్క శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలుగుచేనని చెప్పి ఎరిగి శ్రమల యందు అతిశయపడదాము అన్నాడు. అలాంటి అతిశయము మనం గుర్తించాలి. ఎంతో కాలం ఉండవండి శ్రమలు, ఎక్కువ కాలం ఉండవు. అంటే పరీక్షలు ఎక్కువ కాలం ఉండవు. పరీక్షలు ఎక్కువ కాలం ఉంటాయా? 365 రోజులు పరీక్షలు పెడతారేంటి? పెట్టరు. అప్పుడప్పుడు మాత్రమే, మొదట్లో, మధ్యలో, చివరిలో ఏమైనా పరీక్షలు పెడతారు. ఫైనల్గా ఫైనల్ ఇయర్ పరీక్షలను పెడతారు. ఆ ఎగ్జామ్స్ రాసేస్తే నువ్వు పాస్ అయితే నెక్స్ట్ క్లాస్కి వెళ్తావు, లేకపోతే అందులోనే ఉంటావు. అలాగే ఎప్పుడు వానాకాలమే వస్తుందా? ఎప్పుడు ఎండాకాలమే వస్తుందా? ఎప్పుడు చలికాలమే వస్తుందా? 365 రోజుల్లో ఎప్పుడు సూర్యుడే ఉంటాడా? ఎప్పుడు వానలే ఉంటాయా? ఉండవు. ఇవన్నీ కూడా వచ్చిపోతూ ఉంటాయి. అలాగే దేవుడు కూడా ఏం చేశాడట? సుఖ దుఃఖాలను జత చేశాడు. సుఖ దుఃఖాలను జత చేశాడు. కొద్ది కాలం సుఖపడే కాలం ఉంది, కొద్ది కాలం మళ్ళా ఎగ్జామ్స్ పెడతాడు దేవుడు. అప్పుడు కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు నువ్వు నిలదొక్కుంటే మరలా దేవుడు నీకు సుఖపడే కాలం ఇస్తాడు. ఆ సుఖకాలం ఎంతవరకు ఉంటుంది? మరలా కొద్ది కాలం ఉంటుంది. అక్కడికి వెళ్ళంగానే మరలా సెకండ్ మళ్ళీ ఎగ్జామ్స్ పెడతాడు. అంతే. ఈ జీవితంలో బ్రతికున్నంత వరకు కష్టాలు సుఖాలు వచ్చిపోతూ ఉంటాయి. కష్టాలు సుఖాలు వచ్చిపోతూ ఉంటాయి. ఏది కూడా స్థిరంగా ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలంటే కష్టం వచ్చినప్పుడు ఓర్పుతోనూ ఏమన్నాడు? సహించిన వారిని చూడండి. ఏబు కంటే మనకేమైనా భారమైనటువంటి శ్రమలు రాలేదు కదా అని మనం ఏమనుకోవాలంటే సహించాలి. వారిని మాదిరిగా తీసుకోవాలి. సింహభూమిలో వేసేంత భయంకరమైన శ్రమలు మనకేమైనా వచ్చినాయా? అగ్నిగుండంలో వేసేంత భయంకరమైన శ్రమలు ఏమైనా వచ్చినాయా? అలాంటి పరీక్షలు ఏమైనా మనం రాస్తున్నామా? లేదు కదా. ఏదో చిన్నయే, మా అంటే పెద్ద కష్టం ఏం కాదులే కానీ అవి నువ్వు మోయగలవని ఆ బరువు నీ మీద పెట్టాడు. అయితే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఓర్పు, సహనము. అవి నేర్చుకుని మనం తట్టుకుని నిలబడగలిగితే ఆ తర్వాత నువ్వు ఓకే టెస్టెడ్ అని పాస్ చేస్తాడు. పాస్ చేయగానే అపవాదిని అలా బంధించేస్తాడు. తర్వాత దేవుడు చక్కని మాట అన్నాడండి ఏబు గారి విషయంలో, నిష్కారణముగా నీవు నన్ను ప్రేరేపించినను నేను నీకు అవకాశం ఇచ్చానన్నాడు. అంటే అపవాది కోరుకుంది కనుక దేవుడు అవకాశం ఇచ్చాడు. అపవాది కోరుకునే స్థాయికి నువ్వు వచ్చావంటే దేవుడు దృష్టిలో నువ్వు ఎంతో గొప్పవాడివి, గొప్పదాను. కాబట్టి శ్రమలు అలాగే వస్తాయి. వచ్చినప్పుడు దేవుడు నీకు అన్యాయం చేయలేదు. నువ్వెంతైతే సహించగలవో అంతవరకు నీకు పెట్టాడు. అంతేకాదట, శోధనతో పాటు తప్పించుకునే మార్గము కూడా ఆయన నీకోసం రెడీగా పెట్టాడు. ఆయన విడిచిపెట్టలేదు. ఎగ్జామ్ పెట్టాడు కదా అని ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. ఆయన నీ వెంటే ఉన్నాడు. ధైర్యం చెప్తున్నాడు, భుజం తడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా మనం ఈ విషయాలు జ్ఞాపకం చేసుకునండి. మనం ఒకటే జ్ఞాపకం చేసుకుందాం, మన జీవితంలో మనం దేవుని గెలిపించేవారిగా ఉందాం. దేవుని గెలిపించేవారిగా. ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఏబు గారి విషయంలో పరలోకంలో దేవుడు దెయ్యము తన మీద పోటీ పెట్టుకున్నారన్న విషయము అండ్ ఏబుకి ఏమన్నా తెలుసు అంటారా? ఏబుకి తెలియదండి. తెలియకపోయినా చాలా ధైర్యంగా, చాలా నమ్మకంగా, చాలా విశ్వాసంతో ఆయన జీవించాడు. ఈరోజు మనకు తెలుసు ప్రతి వారి మీద అందుకే ఇందాక మనం చదువుకున్నాం కదా, రేయింబగుళ్ళు తన సహోదరుల మీద నేరం మోపేటువంటి అపవాది.
కోరుకుంటుంది, ప్రతి ఒక్కరు కోరుకుంటుంది. ఆ పరలోకంలో దేవదూతల సభలో నిన్ను నన్ను కోరుకుంటుంది. కోరుకుందంటే కోరుకున్న దగ్గర నుంచే ఫస్ట్ డిగ్రీ స్టార్ట్ అవుతుంది. ఆ థర్డ్ డిగ్రీ వరకు వెళ్ళిపోయింది. ఆ థర్డ్ డిగ్రీ కూడా మనం కరెక్ట్గా నిలబడ్డామంటే అక్కడ నుంచి ఏం చేశాడు, 2 అంతల ఆశీర్వాదం పొందుకున్నాడు. అతని దేహం కూడా 15 సంవత్సరాల పిల్లవాడి దేహంలాగా వచ్చేసింది. అంటే 3-4 తరాల వరకు వారి మానవ సంతానాన్ని చూశాడని. ఎంత గొప్ప ఆశీర్వాదం అది. ఊరకే వచ్చిద్దా? ఏమండి, ఆశీర్వాదం అనేది ఊరకే వస్తుందా? పేరు అనేది ఊరకే వస్తుందా? రాదండి. యేసుక్రీస్తు అంతటోడికే ఈయన మరి ఆకాశం అందు కానీ భూమి అందు కానీ భూమి కింద నీళ్ళ అందు కానీ ఈయనంత వాడు ఎవడు లేడు అని ఊరకే వచ్చిందా? ఏమండి, ప్రతి నామమునకు పై నామము యేసుక్రీస్తుకి దేవుడు ఇచ్చాడంటే అది ఊరకే వచ్చిందా? ఎంతగా తగ్గించుకున్నాడో అంతగా హెచ్చింపబడ్డాడు ఆయన. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు? రాజులకు రాజు అయినప్పటికీ ప్రభువులకు ప్రభు అయినప్పటికీ ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే దరిద్రుడుగా, దీనుడుగా, ఏమీ లేనివాడుగా. ఏమండి, పిడిగుద్దులు గుర్తుతున్నాయేమనలేదు, ముఖం మీద ఉమ్ము వేస్తున్నాయేమనలేదు. ఏమండి, చివరికి ఆయన కొట్టి చంపుతున్నా, సిలువ వేస్తున్నా కూడా ఏమనలా. అంతగా తగ్గించుకున్నాడు, అంతగా శ్రమను ఓర్చుకున్నాడు, అంతగా తట్టుకొని నిలబడ్డాడు. చివరికి ఎగ్జామ్ పాస్ అయ్యాడు. ఇక దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప ధన్యత ఏంటంటే చూడండి, ఆ మాట చెప్పి ముగించేస్తాం. ఫిలిప్పీ పత్రిక 2:9. అందుచేతను పరలోకమందులో ఉన్నవారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసునామమున వంగునట్లును ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించును. ఇది ఊరకే రాలా. ఎంతగా తగ్గించుకున్నాడో, ఎంతగా లోపడ్డాడో, ఎంతగా ఓర్చుకున్నాడో అంతగా ఓర్చుకున్నాడు. కనుకనే ఆకాశంలో ఉన్నవారిలో కానీ భూమిలో ఉన్నవారిలో కానీ భూమి కింద పాతాళంలో ఉన్నవారిలో కానీ ప్రతి వాని కంటే అధికమైనటువంటి నామము, పై నామము ఆయనకి ఇచ్చాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎంతగా ఓర్చుకోగలుగుతున్నాం? మనల్ని ఎవరైనా ఒక్క మాట అంటే 10 మాటలు అనుకుంటే మనం ఉండలేమే. ఎవరైనా మన మీద ఒక దెబ్బ కొడితే తిరిగి 10 దెబ్బలు కొట్టకుండా ఉండలేమే. అదేమంటే మనం ఏమంటాం తెలుసా? నేను నిప్పండి, ఎవడైనా నన్ను అంటే నేను ఊరుకుంటానా? నన్ను ఊరకంటే నేను ఊరుకోను. మరి యేసుక్రీస్తు నేను ఊరకనకపోతే ఆయన తప్పు చేసినందుకన్నారా? ఏమండి, యేసుక్రీస్తును ఊరకన్నారా? తప్పు చేసినందుకన్నారా? క్రైస్తవుడు నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసి ఉన్నవాడు క్రైస్తవుడు. తగ్గించుకుని ఉండటం వల్ల హెచ్చింపబడతామని దేవుడు మనకు నేర్పుతున్నాడు. ఇంకో అత్తాకోడలు ఇద్దరు పోట్లాడుకున్నారండి. ఇద్దరు క్రైస్తవులే, ఇద్దరు కలిసే ఉంటారు, కానీ ఇద్దరు బిగదీసుకుపోయి ఉంటారు. ఎందుకనంటే పంతం. నేను అత్తను కదా, అది చిన్నది కదా, కోడలు చిన్నది కదా, ఒక మెట్టు దిగి పలకరించవచ్చు కదా అని ఏమనుకుంటారు. ఏమేమనుకుంటుందంటే ఆమెదంతా అయిపోయింది కదా, నేను ఇప్పుడు పెత్తనంలో ఉన్నాను కదా, ఆ ముసలిది కదా, ఆమె ఒక మెట్టు దిగి పలకరించవచ్చు కదా అని ఏమనుకుంటారు. వీళ్ళు ఇంకా హెచ్చింపబడేది ఎక్కడ? వీళ్ళు ఇంకా తగ్గించుకునేది ఎక్కడ? కానీ దేవుడు ఏమంటున్నాడంటే నిజంగా కోడలు ఒక మెట్టు దిగి అత్తను పలకరిస్తే దేవుని దృష్టిలో కోడలు హెచ్చింపగలది. ఒకవేళ అత్తే ఒక మెట్టు దిగి కోడలను పలకరించింది అనుకోండి, అత్త హెచ్చింపగలది. దేవుడు ఆమెను హెచ్చిస్తాడు. ఎవరు తగ్గించుకుంటారో వారిని దేవుడు హెచ్చిస్తానన్నప్పుడు తగ్గించుకునటానికి మనం ఎందుకో సిగ్గుపడతాం.
ఏమంటాం తెలుసా? నాకు తెలిసిన కొంతమంది ఉన్నారండి, సొంత తల్లి కూతురే చచ్చేదాకా కూడా రాలేదు, చచ్చిపోయినా కూడా రాలే. ఏంటి అంత పంతం? చూడండి ఎంత మూర్ఖత్వం ఇది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే తగ్గించుకుంటే అసలు గొడవలు లేవు. తగ్గించుకుంటే ఏమంటే ఓర్చుకుంటే తట్టుకుని నిలబడుతూ ఉంటే ఇంకా అసలు ఇబ్బందే లేదు. కొద్ది కాలం కాబట్టి ఓర్చుకుందాం, నిలబడదాం, తట్టుకుందాం, సహనం కలిగి ఉందాం. శ్రమల యందును అతిశయించడానికి ప్రయత్నం చేద్దాం. ఏమంటే యోబు గారికి తన మీద ఇలాంటి ప్రయత్నం, ఇలాంటి పోటీ పడుతున్నారని తెలియకపోయినప్పుడు నమ్మకంగా నిలబడ్డాడు. మనకు తెలిసినా కూడా మనం నమ్మకంగా నిలబడలేకపోతున్నాం. కాబట్టి దేవుడు మన మీద నమ్మకం పెట్టుకునే అవకాశం ఇచ్చాడనే సత్యాన్ని మనం గుర్తిరుగుదాం. నువ్వు ధనవంతుడు అయితే నీ ఇంట్లో దొంగతనం జరిగింది. నువ్వు అసలు ధనమే లేకపోతే పేదవాడు అయితే నీ ఇంట్లో దొంగతనానికి కూడా వస్తాడు. నువ్వు భక్తిపరుడు అయితే, నీతిమంతుడు అయితే, పవిత్రుడు అయితే ఖచ్చితంగా నీకు నిందలు వస్తాయి. కాయలున్న చెట్లకే కదండి రాళ్ళ దెబ్బలు తగులుతాయి, లేకపోతే ఎవడు రాయేస్తాడు ఆ చెట్టుకి. కాబట్టి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆత్మఫలములు మనం కాస్తున్నాం గనక ఆత్మ సంబంధమైనటువంటి అపవాది అనే మనిషి మన మీద రాయేస్తున్నాడు. నొప్పి తగులుతుంది. ఎప్పటి వరకు వేస్తాడు ఈ రాయి? తోటమాలి వచ్చేదాకా వేస్తూనే ఉంటాడు, కాపులదారుడు వచ్చేదాకా వేస్తూనే ఉంటాడు. ఆ తర్వాత ఆయన వచ్చి ఆయన పట్టుకొని చితక తన్నేదాకా మనకు పడతా ఉంటారు రాళ్ళ దెబ్బలు. ఓర్చుకుందాం, తట్టుకుందాం. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నీకు రాళ్ళ దెబ్బలు తగులుతున్నాయంటే నీలో చాలా ఆత్మఫలములు ఉన్నాయని అర్థం. అంతే. నిలబడదాం, ఎగ్జామ్ రాద్దాం. మళ్ళీ ఎగ్జామ్ రాయకుండా పారిపోవద్దు, మళ్ళీ అదే క్లాస్లో ఉంటాం. ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటాం. కాబట్టి ఒకసారి కొండెక్కేద్దాం, తిరిగి దిగేటప్పుడు చూడండి చాలా సుఖంగా ఉంటుంది. మనం ఏంటంటే ఈ చివరి ఎక్కుతూ దిగుతూ ఉంటాం, ఈ చివరి ఎక్కుతూ దిగుతూ ఉంటాం. అటువైపు వెళ్ళడానికి సాహసం చేయలేం. మనం ఏమనుకుంటాం? చాలా దూరం ఉందనుకుంటాం. ఎంత దూరం ఎక్కినా ఇంకో కొద్ది దూరం ఉందని అనుకుంటాం. అలాగే దిగుతూ ఉంటాం, ఎక్కుతూ ఉంటాం. మన జీవితంలో ఈ కష్టాలని ఇలాగే ఉంటాయి. కాబట్టి ఒకసారిగా ఎంత కష్టమైన పట్టుదలతో ఎక్కి అవతలకి వెళ్ళిపోతే అక్కడ నుంచి అంతా చక్కగా కొండ దిగేటప్పుడు, సైకిల్ మీద నుంచి దిగేటప్పుడు ఎలా ఉంటుంది? బైక్ మీద వెళ్తున్నట్టు ఉంటుంది. చక్కగా గాలి వస్తుంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. ఎక్కేటప్పుడు ఎంత చెమటలు కక్కాడో దిగేటప్పుడు అంత చక్కగా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ సత్యాన్ని గ్రహించిన వారమై మన యథార్థంగా ఉందాం, పవిత్రంగా ఉందాం, నిలబడదాం, ఏబులాగా తట్టుకుందాం. ఆ తర్వాత దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదము, ఐశ్వర్యము, మరి ఆనందము, సంతోషాన్ని మనం అందరం అనుభవించుదంగా. కానీ మరొకసారి మరి ఈ విషయంలో జ్ఞాపకం చేస్తూ మరి చెప్పబడినటువంటి మాటలు తండ్రి అనే దేవుడు మనందరి హృదయంలో ఫలింపజేసి అభివృద్ధి చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీకు వందనాలు. నిజంగా ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి, మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువా మేము స్తుతిస్తున్నాం. ఆయన మీరైతే హృదయపూర్వకంగా బాధను, విచారం కలిగించరు అని లేఖనాల ద్వారా మేము నేర్చుకున్నాం. మరి ఎవరయ్యా మా మీద బాధలు, ఇబ్బందులు, విచారం కలిగించేది అంటే నాయన ఎవరైతే నీతిమంతులుగా, యథార్థవంతులుగా ఉన్నారో అటు వారిని అపవాది ప్రతిరోజు కూడా కోరుకుంటుందని మేము వింటూ ఉన్నాం. అవునయ్యా, అది కోరుకుంది కనుక మీరు అవకాశం ఇచ్చారు. మాలో ఆత్మఫలాలు ఉన్నాయి కనుకనే ఆ ఫలాల మీద రాళ్ల దెబ్బలు వేయటానికి, నిలుచున్నటువంటి మేము పడిపోవటానికి ప్రభువా నాయనా అపవాది ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవా మీరు అవకాశం ఇచ్చారు. కానీ ప్రభువా శోధనతో పాటు తప్పించుకునే మార్గం కూడా మీరు చూపించారు. మీకు వందనాలు నాయనా. ఆనాడు ప్రభువా యోబు తెలియకుండానే మరి నిలబడి మిమ్మల్ని గెలిపించాడు. మేము ఈరోజు తెలిసినా కూడా నాయనా మేము అపవాదిని గెలిపిస్తున్నాం, నేను మాత్రం ప్రతిరోజు అయ్యా ఓడిస్తూనే ఉన్నాం. మా బుద్ధిహీనతను, మా అజ్ఞానాన్ని, మా అవివేకాన్ని ప్రభువా దయతో మన్నించండి, క్షమించండి. అందుకే ప్రతి సంవత్సరం కూడా నాయన ఇదే క్లాసులో ఇదే ఇబ్బందులు పడుతున్నాం. కానీ నాయన క్లాసు దాటి
నాయనా ఆ ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి నాయన 200 ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాం. అందుకే దయతో మమ్మల్ని క్షమించు నాయన. ఈనాటి నుంచి అయినా నాయన మీకు అడ్డుగా ఉన్నది ఏదైనా సరే నాయన, అది ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా ప్రభువా మేము దాన్ని ఎదుర్కోవడానికి మీరు సహాయం చేయండి. మీ సన్నిధి సహవాసానికి అడ్డుపడుతున్న దేన్నైనా మేము ఛేదించుకుని రావడానికి సహాయం చేయండి అయ్యా. నీతిగా యథార్థంగా నిలబడడానికి అడ్డుపడుతున్న దేనినైనా అయ్యా మేము నరికి వేసుకోవడానికి మీరు సహాయం చేయండి. అది భర్త రూపంలో వచ్చినా, భార్య రూపంలో వచ్చినా, కొడుకు రూపంలో వచ్చినా, కూతురు రూపంలో వచ్చినా, ఉద్యోగ రూపంలో, చుట్టం రూపంలో, అయా ధనం రూపంలో, పొలం రూపంలో, ఏ రూపంలో వచ్చినా సాతానా నా వెనుక పొమ్ము అని ధైర్యంగా నైనా మేము మీ ఎదుట ఆయన నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా, మిమ్మల్ని గెలిపించేటువంటి యోధులుగా, వీరులుగా మమ్మల్ని మలచమని ప్రాధాయపడుతున్నాం. దేవా, చేరువచ్చిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. ఇప్పటి వరకు ఎందరో నాయన ఇలాంటి సమస్యల్లోనే ఉన్నారు, ఇలాంటి కష్టాలను కొట్టబడుతున్నారు, నెట్టబడుతున్నారు. దయతో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా మీరు మరొకసారి వారి హృదయాలను ప్రభువా నాయన మీరు అయ్యా వెలిగించండి నాయన. చక్కని పట్టుదలను మీరు దయచేయండి. అలాగైనా సరే ఈ ఎగ్జామ్స్ రాసి నైనా మరొక నెక్స్ట్ క్లాస్కి మేము వెళ్ళటానికి నైనా మరొక పైమెట్టి ఎక్కడానికి ప్రభువా మీరు మాకు అవకాశం దయచేయమని ప్రాధాయపడుతున్నాం. అలాగే మా శోధనలో, మా ఇబ్బందుల్లో, మా కష్టాల్లో మా ముందున్నటువంటి విశ్వాస వీరులను మేము తలపోసుకుంటూ నాయన వారికి వచ్చినటువంటి బాధలతో పోల్చుకుంటే మా బాధలు ఏ పాటివని ఆయన మమ్మల్ని మేము బలపరుచుకుంటూ ముందుకు సాగడానికి మీ ఆత్మ సహాయమును మాకు దయచేయండి అయ్యా. కొద్ది అయినా ఇలాంటి ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్న మీ బిడ్డలకు ఓదార్పునిచ్చి, ఆదరణనిచ్చి త్వరగా నాయన ఈ కష్టాల నుంచి గట్టెక్కించి ఏబోవలే 200 ఆశీర్వాదము మా అందరికీ మీరు అనుగ్రహించమని. అలాగే ఎందరైతే నాయన ఇలాంటి పరిస్థితుల్లో బాధపడుతున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని అభివృద్ధి పదంలో నడిపించమని, చెప్పబడిన మాటలు మా అందరి ఫలింపజేసి అభివృద్ధి చేయమని యేసుక్రీస్తు వారి పుణ్యనామాన ప్రార్థించి బతిలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.